ప్రార్థించే పెదవుల కన్నా సేవించే చేతులు మిన్న ఆ మాటను నిండుగా నమ్మే ఉద్యమమే మన జనసేన సేన 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 జనసేన సేన 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 జనసేన సేన సేన పాలించే పదవుల కన్నా సామాన్యుడి క్షేమం మిన్న ప్రజలందరి తరపున చెడును ప్రశ్నిస్తుంది జనసేన సేన 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 జనసేన సేన 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 జనసేన సేన సేన రాసైనిక కదలి రాసైనిక జనసేనానితో అడుగు వేద్దాం మనమిక జనసేన 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 చెగువేరా కదం శేషేంద్రుడి పదం నీ బలమై చలో సైనికుడా చలో అలు పెరుగని గళం మన అందరి బలం అవినీతి అవకతవకలు పద్ధతిగా నిలదీత తనువున కణకణం జనసేవకు పణం సంక్షేమం సమకూర్చేలా శ్రద్ధగా మన పని చేద్దాం రాసైనిక కదలి రాసైనిక జనసేనానితో అడుగు వేద్దాం మనమిక. సీతమ్మ గారి ఉచిత అన్నదాన నిర్వహణ 20వ రోజుకు చేరుకుంది. ఈనాటి ముఖ్య అతిథి మున్సిపల్ చైర్మన్ మాజీ మంత్రి శ్రీనివాసరావు గారు తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకులుగా ఉంటున్నారు. వారు ఈనాడు ముఖ్య అతిథిగా వచ్చి ఈ డొక్కా సీతమ్మ ఉచిత అన్నదాన కార్యక్రమ నిర్వహణ చూసి చాలా సంతోషపడి వారికి పేదలందరికీ కూడా వారి స్వహస్తాలతో వడ్డించి తను కూడా సంతృప్తిగా ఉన్నాను బాలనాగేంద్ర, ఇది కంటిన్యూ చేయాలి, నిన్ను అభినందిస్తున్నాను అన్నాడు. నేను పెద్దలందరూ ఆశీస్సులు కూడా నాకు ఎల్లప్పుడూ ఉండాలి. నేను ఇటువంటి కార్యక్రమాల్లో సేవా కార్యక్రమాల్లో నాతో పాటుగా మంత్రి శ్రీనివాసరావు గారు కూడా ఇటువంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరుకుంటున్నాను. జడా బాలనాగేంద్ర బాబు ఆధ్వర్యంలో డొక్కా సీతమ్మ గారి నిరంతర అన్నదాన శిబిరం ఈ రోజున 20 రోజులకు చేరుకుంది. చిన్న విషయం కాదు ఇది. ఎంతో పెద్ద మనసు ఉంటే మాత్రమే చేయగలుగుతారు. డబ్బు చాలామంది దగ్గర ఉంటుంది, కానీ అందరికీ సేవ చేసేటువంటి మనస్తత్వం కొద్దిమంది దగ్గరే ఉంటుంది. అలాంటి మంచి మనసు ఉంది కాబట్టే డొక్కా సీతమ్మ గారు చనిపోయేప్పటికీ 200 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇంకా జనం గుర్తుపెట్టుకున్నారంటే కూడా చిన్న విషయం కాదు అది. అలాంటి మహనీయురాల్ని వెలుగులోకి తీసుకొని వచ్చి మన పవన్ కళ్యాణ్ గారు ఈ కార్యక్రమాన్ని అన్నా క్యాంటీన్తో పాటుగా ప్యారలల్గా కూడా జరగాలనేటువంటి ఆకాంక్షని వ్యక్తం చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు బాలనాగేంద్ర నా టైంలో కౌన్సిలర్గా కూడా పనిచేస్తున్నాడు. నా కౌన్సిలర్ ఒక పేద ప్రజలన్నా సర్వీస్ చేయాలన్నా కూడా పెద్ద మనస్తత్వంతో ఉంటాడు. అటువంటి బాలనాగేంద్ర ఈ రోజున ఒక పెద్ద బాధ్యతని భుజాల మీదకి ఎత్తుకున్నాడు. అందరూ దీనికి సహకరించాల్సినటువంటి అవసరం ఉంది. ఇది నిరంతరంగా ఒక సంవత్సరం పాటున కొనసాగించినటువంటి పట్టుదల నాకు చెప్పడం జరిగింది బాలనాగేంద్ర. ఖచ్చితంగా అందరూ అభినందించాలి బాలనాగేంద్రని. రాజకీయాల్లో ఎవరు కూడా శాశ్వతంగా ఎప్పుడుంటారంటే 10 మందికి మనం మేలు చేసినప్పుడు మాత్రమే ప్రజల హృదయాల్లో శాశ్వతంగా ఉంటారు. బాలనాగేంద్ర జనసేన పార్టీలో రాష్ట్ర స్థాయిలో పవన్ కళ్యాణ్ గారి దగ్గర, నాగబాబు గారి దగ్గర ఎంతో గుర్తింపు ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజున. ఎందుకంటే గోదావరి జిల్లాలో కూడా ఈ కార్యక్రమం జరుగుతుందో నాకైతే తెలియదు. ఎవరు డొక్కా సీతమ్మ గారు ఎక్కడైతే ఈ కార్యక్రమం నిర్వహించారో అక్కడ ఇప్పుడు ఆ ప్రాంతం అంతా కూడా రాజోల కాన్స్టిట్యున్సీలో ఉన్నట్టుంది. అక్కడ జరుగుతుందో లేదో నాకు తెలియదు, కానీ కేవలము పవన్ కళ్యాణ్ గారు, నాగబాబు గారు చెప్పిన మాటను బేస్ చేసుకొని జనసేన పార్టీకి సంబంధించి జడా బాలనాగేంద్ర క్రమశిక్షణ కలిగినటువంటి నాయకుడిగా ఈ రోజున రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందాడు. ఇలాంటి మంచి వ్యక్తికి జనసేన పార్టీ తరఫున మంచి పదవులు రావాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. అందరి ఆశీస్సులు మెండుగా ఉండాలని చెప్పేసి కూడా జడా బాలనాగేంద్రకి కోరుకుంటూ అందరూ కూడా ఈ కార్యక్రమానికి సహకరించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.